హలో డియర్ స్టూడెంట్స్. సో బీటెక్ ఫైనల్ ఇయర్ లో చదువుతూ మీరు ఎవరైనా ఇన్ఫోసిస్ పూల్ క్యాంపస్ డ్రైవ్ కి అటెండ్ అయ్యి ఎగ్జామ్ లో క్వాలిఫై అయ్యి ఇంటర్వ్యూకి వెయిట్ చేస్తుంటే హెచ్ఆర్ రౌండ్ లో వచ్చే క్వశ్చన్స్ ఏంటి, హెచ్ఆర్ రౌండ్ లో అడిగే క్వశ్చన్స్ ఏంటి, వాటిని ఎలా ఆన్సర్ చేయాలి, అసలు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, అసలు ఇంటర్వ్యూలో ఎలా పర్ఫామ్ చేయాలి, ఎలాంటి బాడీ లాంగ్వేజ్ ఉండాలి, ఎలాంటి డ్రెస్సింగ్ స్టైల్ ఉండాలి, అసలు ఇంటర్వ్యూలో మనం జాబ్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి, అవన్నీ వీడియోలో చూద్దాం. మీరు హెచ్ఆర్ ఇంటర్వ్యూకి వెళ్తున్నారంటే మీతో పాటు యూనిట్ టు క్యారీ అండ్ అప్డేటెడ్ రెజ్యూమే. మీరు రెజ్యూమే కనుక ప్రిపేర్ చేసుకోకపోతే ఇప్పుడే ప్రిపేర్ చేసుకోండి. దాంట్లో అన్ని డీటెయిల్స్ అప్డేట్ చేయండి. ఎప్పుడో రాసిన రెజ్యూమేని తీసుకొచ్చే బదులు ఇప్పుడు అప్డేటెడ్ గా అన్ని అక్కడ ఫిల్ చేసి ఆ రెజ్యూమే తోటి మీరు హెచ్ఆర్ ఇంటర్వ్యూకి వెళ్ళండి. అలాగే మీకు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలన్నా, మీ మార్క్ లిస్టులు కావాలన్నా, మీకు మీ ఐడి కార్డు కావాలన్నా ఇవన్నీ తీసుకొని కంగారుగా కాకుండా పీస్ఫుల్ గా అన్ని దగ్గర పెట్టుకొని ప్రీ ప్లాన్డ్ గా మీరు హెచ్ఆర్ ఇంటర్వ్యూని అటెంప్ట్ చేయండి. అలాగే మీ యొక్క లుక్ ఎప్పుడు ప్రొఫెషనల్ గా ఉండాలి. ప్లెయిన్ షర్ట్స్ వేసుకోండి, ప్లెయిన్ డ్రెస్ ధరించండి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా నైస్ హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయండి, ప్లెయిన్ షర్ట్స్ ధరించండి, మ్యాచింగ్ డ్రెస్ వేసుకోండి. ప్యాంట్ ఒక రకంగా, షర్ట్ ఒక రకంగా వేసుకుంటే అక్కడ చూడటానికి వియర్డ్ గా ఉంటుంది. ఫార్మల్ డ్రెస్ వేసుకొని హెచ్ఆర్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. అలాగే బీ కాన్ఫిడెంట్ ఇన్ డెలివరింగ్ ఆన్సర్స్. మీరు ఎప్పుడైనా ఆన్సర్ చేస్తుంటే హెచ్ఆర్ ఏదైనా క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ చేయాలంటే చాలా కాన్ఫిడెంట్ గా మీరు ఆన్సర్స్ ఇవ్వండి. కాన్ఫిడెంట్ గా ఎలా ఉండాలి, కాన్ఫిడెంట్ గా కనిపించడానికి మనం ఏం చేయాలి, ఆ విషయాలు కూడా నేను ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే ద ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ టిప్స్ ఫర్ యూ టు క్లియర్ హెచ్ఆర్ రౌండ్ ఇన్ ఇన్ఫోసిస్. సో ఫస్ట్, మీరు కాన్ఫిడెంట్ గా కనిపించాలి, చెరిస్మాటిక్ ఎనర్జెటిక్ గా కనిపించాలి, చార్మింగ్ గా కనిపించాలి. అలాగే డు నాట్ రష్ టు ద సొల్యూషన్. ఏదైనా క్వశ్చన్ అడిగారు, వెంటనే గాబరా పడిపోయి ఏదో చెప్పి అంత క్లమ్జీ చేసుకునే బదులు ముందు నిదానంగా క్వశ్చన్ వినండి. క్వశ్చన్ విన్న తర్వాత ఆ క్వశ్చన్ కి ఎలాంటి ఆన్సర్ ఇవ్వాలనేది 1 to 5 seconds గ్యాప్ తీసుకోండి, నో ప్రాబ్లం. తర్వాత మీ ఆన్సర్ ని ఫ్రేమ్ చేసి చెప్పండి. యూ లుక్ కాన్ఫిడెంట్, యూ సౌండ్ కాన్ఫిడెంట్, యూ అపియర్ కాన్ఫిడెంట్. అలాగే హెచ్ఆర్ ఇంటర్వ్యూకి వెళ్లే ముందు 1-5 సార్లు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళండి. నీ ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి కాల్ చేసి రే హెచ్ఆర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇవి, వీటిని ప్రాక్టీస్ చేద్దాం అని ఒక 5 times ప్రాక్టీస్ చేయండి. లేకపోతే మీ సిబ్లింగ్ ఉన్నాడు, అతన్ని హెచ్ఆర్ గా ఊహించుకొని నువ్వు క్యాండిడేట్ గా ఊహించుకొని మీ ఇంట్లోనే ఒక 5 times దీన్ని ప్రాక్టీస్ చేయండి. హెచ్ఆర్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీకు భయము బెరుకు లేకుండా ఫ్రీగా కమ్యూనికేట్ అవ్వగలరు. ప్రిపేర్ యువర్ ప్రాజెక్ట్స్ వెరీ వెల్. మీరు ఫైనల్ ఇయర్ బీటెక్ డిగ్రీలో ఉంటే సిఎస్సి కానీ, ఐటీ కానీ, ఏ బ్రాంచ్ అయినా మీరు ఏదో ఒక ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అయి ఉంటారు. సో ఆ ప్రాజెక్ట్ గురించి మీకు క్లియర్ గా తెలియాలి. ప్రాజెక్ట్ టైటిల్ ఏంటి, ప్రాజెక్ట్ ఎలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంది, అందులో ఏ టెక్నాలజీ యూజ్ చేసావు, ఆ టెక్నాలజీ నీకు వచ్చా, ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏ రిజల్ట్ వచ్చింది, నీకు ఎలాంటి ఛాలెంజెస్ వచ్చాయి, ఇలాగ ప్రాజెక్ట్ గురించి కనీసం 1.5 minute అన్నా మీరు ఫ్లూయెంట్ గా మాట్లాడాలి. అది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ వాట్ ఆర్ ద ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఆస్క్డ్ ఇన్ ఇన్ఫోసిస్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ. ఫస్ట్ క్వశ్చన్ అందరికి తెలుసు, ఏ ఇంటర్వ్యూ అయినా, అది ఇన్ఫోసిస్ అయినా, టెక్ మహీంద్రా అయినా, టీసీఎస్ అయినా, మైక్రోసాఫ్ట్ అయినా, ఈవెన్ గూగుల్ అయినా, ఏదైనా ఫస్ట్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఈ క్వశ్చన్ కంపల్సరీగా ఉంటుంది. దీన్ని ఎలా ఆన్సర్ చేయాలో నేను ఇప్పుడే చెప్తాను. అలాగే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ లో వై డు యూ వాంట్ టు జాయిన్ ఇన్ఫోసిస్, ఇన్ఫోసిస్ లో ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నావు అనే క్వశ్చన్ కూడా మీకు వచ్చే అవకాశం ఉంది. అలాగే వై షుడ్ ఐ హైర్ యూ, ఇది ఖచ్చితంగా అడుగుతారు. వై షుడ్ ఐ హైర్ యూ, నిన్నెందుకు నేను తీసుకోవాలి, నీకెందుకు నేను జాబ్ ఇవ్వాలి, ఈ క్వశ్చన్ అడుగుతారు. దీనికి ప్రిపేర్డ్ గా ఉండండి. అలాగే నేను లిస్ట్ చెప్పిన తర్వాత ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కూడా మీకు చెప్తాను. అలాగే ఆర్ యూ రెడీ టు రీలొకేట్ అండ్ నైట్ షిఫ్ట్. ఎప్పుడైనా ఫ్రెషర్ ని ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. మీరు ఫ్రెషర్ గా ఉంటే ఇలాంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతారు. ఎందుకంటే ఫ్రెషర్ నుంచి దే ఎక్స్పెక్ట్ సమ్ ఫ్లెక్సిబిలిటీ, ఎక్కడికైనా వెళ్ళి పని చేస్తాడు, నైట్ షిఫ్ట్ అయినా పని చేస్తాడు అనే ఒక ఎక్స్పెక్టేషన్ తో వాళ్ళు వస్తారు. కాబట్టి యూ నీడ్ టు సే ఎస్
ఐ కెన్ రీలొకేట్. ఎస్, ఐ కెన్ డూ ఎట్ నైట్ షిఫ్ట్ అని చెప్పాలి. అలాగే వాట్ డిఫికల్టీస్ డూ యూ ఫేస్ ఇన్ యువర్ ప్రాజెక్ట్. చెప్పాను కదా, ప్రాజెక్ట్ గురించి స్పెసిఫిక్ గా అడుగుతారు. ఆ ప్రాజెక్ట్ లో మీకున్న డిఫికల్టీస్ ఏంటి, మీకున్న ఛాలెంజెస్ ఏంటి, మీరు ఎలాంటి కష్టాలు పడ్డారు, వాటిని ఎలాగా మీ టెక్నికల్ స్కిల్ ని యూజ్ చేసి ఆ ఛాలెంజెస్ ని ఓవర్కమ్ చేశారు, అలాంటివన్నీ మీరు చెప్పగలగాలి. చెప్పే పొజిషన్ లో మీరు ఉండాలి. కాబట్టి మీ ప్రాజెక్ట్ గురించి అది ఏదైనా కానీ క్లియర్ గా తెలుసుకొని 1కి 10 సార్లు మీతో మాట్లాడి అప్పుడు హెచ్ఆర్ ఇంటర్వ్యూని అటెంప్ట్ చేయండి. అలాగే విల్ యూ బి కంఫర్టబుల్ ఇన్ వర్కింగ్ ఆన్ ఎనీ టెక్నాలజీ. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు యూ నీడ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్. ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నారు? నీకు లెర్నింగ్ క్రేవింగ్ ఉందా లేదా, నువ్వు కొత్త విషయాలు నేర్చుకోవటానికి అడాప్టివ్ గా ఉన్నావా లేదా, ఎప్పుడు ఏది ఇచ్చినా నువ్వు చేయగలవా లేదా అనేది టెస్ట్ చేయడానికి వాళ్ళు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. వీటికి మనము స్పాంటేనియస్ గా కాన్ఫిడెంట్ గా ఆన్సర్ చేయాలి. అలాగే వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్, ఇది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని ఎలా చెప్పాలో కూడా నేను చెప్తాను. అలాగే డూ యూ హ్యావ్ ఎనీ ప్లాన్ ఫర్ హైయర్ స్టడీస్. ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎలా ట్యాకిల్ చేయాలి. మీరు హైయర్ స్టడీస్ కి వెళ్ళే ప్లాన్ ఉందా అని అడుగుతారు. సో మీరు ఎస్ అని చెప్పొచ్చు, నో అని చెప్పొచ్చు. ఎస్ ని నో ని ఎలా చెప్పొచ్చో కూడా నేను ఈ వీడియోలోనే క్లియర్ గా చెప్తాను. ఫస్ట్ అయితే లిస్ట్ చూద్దాం, ఎలాంటి క్వశ్చన్స్ మనకి హెచ్ఆర్ అడగొచ్చు. డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్ రిగార్డింగ్ యువర్ జాబ్. నీకేమన్నా క్వశ్చన్ ఉందా నీ జాబ్ కు సంబంధించి, నీ జాబ్ రోల్ కు సంబంధించి, నీకు జాబ్ ఇచ్చిన తర్వాత నువ్వేం చేయాలో వాటి మీద నీకేమన్నా క్వశ్చన్ ఉందా అని అడుగుతారు. ఖచ్చితంగా అడగండి. నా జాబ్ రోల్ ఏంటి, నేనేం చేయాలి, ఏం నేర్చుకోవాలి, నాకు ట్రైనింగ్ ఎప్పుడు ఇస్తారు, ఇలాంటివన్నీ అడగాలి. అలాగే ఈ 10th క్వశ్చన్ మీరే అడగండి. ఇఫ్ ఐ సెలెక్టెడ్, వాట్ కుడ్ ఐ డూ ఇన్ దిస్ రోల్ టు హెల్ప్ యూ అచీవ్ అవర్ విజన్. సో ప్రతి కంపెనీకి ఒక విజన్ ఉంటుంది. ఆ విజన్ అచీవ్ చేయడానికి నేను గనక సెలెక్ట్ అయితే నా రోల్ ఏంటి, నేనేం చేయాలి అని అడగండి. దే ఫీల్ హ్యాపీ అబౌట్ యూ. అలాగే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఏంటంటే డిస్క్రైబ్ యువర్ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్. సో ప్రాజెక్ట్ గురించి కంపల్సరిగా ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. దాన్ని థరోగా నేర్చుకోండి, థరోగా దాని మీద ప్రాక్టీస్ చేయండి. అలాగే వై డూ యూ వాంట్ టు గో ఇన్ ఐటీ ఇండస్ట్రీ ఫర్ నాన్ సిఎస్సి అండ్ ఐటీ క్యాండిడేట్స్ ఆర్ స్టూడెంట్స్. కొంతమంది త్రిబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి, మెకానికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి, సివిల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఐటీ ఫీల్డ్ కి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాంటి వాళ్ళకి ఎలాంటి క్వశ్చన్ అడుగుతారు, సో దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలనేది నేను ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వాట్ ఈజ్ యువర్ ఎక్స్పెక్టెడ్ శాలరీ, నువ్వు శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, దీన్ని ఎలా చెప్పాలి చూద్దాం ఇప్పుడే. అలాగే సపోజ్ యూ హ్యావ్ ఆఫర్ లెటర్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ అండ్ ఇన్ఫోసిస్, దెన్ విచ్ కంపెనీ విల్ యూ జాయిన్. కొంచెం ట్రిక్కీ క్వశ్చన్ కదా. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. నీకు ఇన్ఫోసిస్ జాబ్ ఆఫర్ ఉంది, మైక్రోసాఫ్ట్ జాబ్ ఆఫర్ ఉంది, రెండింటిని కంపేర్ చేస్తే ఏది పెద్ద కంపెనీ? మైక్రోసాఫ్ట్ కదా. సో ఇలాంటి తికమక క్వశ్చన్లు కూడా అడిగే అవకాశం ఉంది. వాటిని కూడా సింపుల్ గా మనం చెప్పొచ్చు. అలాగే టెల్ మీ అబౌట్ ఏ టైమ్ యూ ఫేస్డ్ ఏ ఛాలెంజ్ అండ్ హౌ యూ హ్యాండిల్డ్ ఇట్. ఈ క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంది. టెల్ మీ, చెప్పండి, మీరు ఎప్పుడైనా ఏదైనా ఛాలెంజ్ ఫేస్ చేశారా, దాన్ని ఎలా డీల్ చేశారు, దాన్ని ఎలా ఓవర్కమ్ అయ్యారు, అలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఉంటే, అలాంటి టైం ఏదైనా ఉంటే నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. అలాగే చివరిగా వేర్ డు యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ 5 years. నీకు జాబ్ ఇస్తాను, ఓకే, సో 5 years తర్వాత ఇన్ఫోసిస్ లో నిన్ను నువ్వు ఎక్కడ చూడాలనుకుంటున్నావు అనే క్వశ్చన్ కూడా వాళ్ళు అడుగుతారు. ఈ క్వశ్చన్స్ అన్ని ఎందుకు అడుగుతున్నారంటే దే వాంట్ టు నో యువర్ పర్సనాలిటీ, దే వాంట్ టు నో యువర్ స్కిల్, దే వాంట్ టు నో హూ యు ఆర్ యాజ్ ఎ పర్సన్. నువ్వు ఎలాంటి వ్యక్తివి, నీకు ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి, ఇవి తెలుసుకోవటానికే వాళ్ళు హెచ్ఆర్ రౌండ్ కండక్ట్ చేస్తారు. దాంట్లో మనము కాన్ఫిడెంట్ గా స్మార్ట్ గా ఆన్సర్స్ ఇస్తే వీ కెన్ గ్రాస్ప్ ది జాబ్. సో 1 by 1 ఎలా ఆన్సర్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. సో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే మీ యొక్క నేమ్ చెప్పండి, మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పండి, మీ యొక్క స్కిల్ సెట్ చెప్పండి. అంతకు మించి ఎప్పుడు ఎక్కువ చెప్పవద్దు. సింపుల్ గా ఐ ఆమ్ కృష్ణారెడ్డి ఆర్ ఐ ఆమ్ మధు సో అండ్ సో, మీ పేరు ఏదైతే అది, ఏ బీటెక్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ సో అండ్ సో కాలేజ్. ఐ హ్యావ్ స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ ఇన్
ఇక్కడ మీ స్కిల్స్ ఏదైతే ఉంటే అవి మెన్షన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ప్రోగ్రామింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, టీమ్ వర్క్. అలాగే డ్యూరింగ్ మై అకాడమిక్ జర్నీ ఐ వర్క్డ్ ఆన్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ టు అని చెప్పి మీ ప్రాజెక్ట్ టైటిల్స్, మీ ప్రాజెక్ట్ నేమ్ ఇక్కడ రాయండి. విచ్ ఎన్హాన్స్డ్ మై టెక్నికల్ అనలిటికల్ స్కిల్స్. I am a quick learner, adaptable, and always eager to improve myself. I am excited to start my career at Infosys and contribute effectively to your team. సో ఇలాగ సింపుల్ గా మీ యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయితే చెప్పండి. అలాగే వాట్ డు యు నో అబౌట్ ఇన్ఫోసిస్. ఇన్ఫోసిస్ గురించి నీకేం తెలుసు అనే క్వశ్చన్ కంపల్సరీగా అడుగుతారు. అలాంటప్పుడు మీరు ఇన్ఫోసిస్ గురించి కొంత డేటా కలెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి, సో ఎలా సర్వీస్ ఇస్తుంది, ఎన్ని దేశాల్లో దీని యొక్క బ్రాంచెస్ ఉన్నాయి, ఇలాంటివన్నీ కంబైన్ చేస్తూ మీరు ఒక సింపుల్ గా ఒక 30 seconds లో ఇన్ఫోసిస్ గురించి చెప్పగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్తారు? ఇన్ఫోసిస్ ఈజ్ ఏ గ్లోబల్ లీడర్ ఇన్ ఐటీ సర్వీసెస్, కన్సల్టింగ్ అండ్ బిజినెస్ సొల్యూషన్స్, ఫౌండెడ్ ఇన్ 1981 లో ఇన్ఫోసిస్ స్టార్ట్ అయింది. It is known for its innovation, strong work culture, and commitment to employee growth. Infosys provides service in cloud computing, AI, cybersecurity, and digital transformation to clients worldwide. సో ఇలాంటి సర్వీస్ అంతా ఇన్ఫోసిస్ అయితే ఇస్తుంది. అలాగే ద కంపెనీ ఆఫర్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైనింగ్ programs for freshers through its Infosys Global Education Center. With a strong reputation and presence in over 50 countries, Infosys is a trusted technology partner for major global brands. సో ఇలాగ సింపుల్ ఇంట్రడక్షన్ ఇన్ఫోసిస్ గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోండి, అక్కడ ఇంటర్వ్యూలో పర్ఫామ్ చేయండి. అలాగే వై డు యూ వాంట్ టు జాయిన్ ఇన్ఫోసిస్? సో ఈ క్వశ్చన్ కి మీరు 3 యాడ్ చేసి చెప్పాలి. ఒకటి, ఇన్ఫోసిస్ లో ఎందుకు జాయిన్ అవ్వాలి అనుకుంటున్నావంటే ఫస్ట్ కంపెనీని హైలైట్ చేస్తూ చెప్పండి. కంపెనీ ఇచ్చే ట్రైనింగ్, కంపెనీ ఇచ్చే కెరియర్ గ్రోత్, అలాగే ఆ కంపెనీలో చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఆ ఛాలెంజెస్ నువ్వు ఓవర్కమ్ అవ్వటం వల్ల నీ యొక్క స్కిల్ సెట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. నువ్వు ఒక ఎంప్లాయీ నుంచి ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ గా, ఒక వెల్ వర్తీ పర్సన్ గా నువ్వు మారుతావు. అలాంటి అవకాశాలు ఇచ్చే ఒక బిగ్ హబ్బే ఇన్ఫోసిస్ అని నువ్వు చెప్పగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ఫోసిస్ ఈజ్ ఎ గ్లోబల్ లీడర్ in IT services, known for its innovation and excellent work culture. I admire Infosys' commitment to learning and development, such as its Infosys training program. The company provides a great platform for freshers to enhance their skills, work on cutting edge technologies, and grow in a professional environment. I believe Infosys will help me build a strong foundation for my career while allowing me to contribute effectively to the company's success. సో 2 విషయాలు క్లియర్ గా చెప్తున్నాడు. ఒకటి, ఇన్ఫోసిస్ గ్లోబల్ మార్కెట్ లో దిగ్గజం కాబట్టి వర్క్ కల్చర్ చాలా బాగుంటుంది. సో వర్క్ కల్చర్ బాగున్నప్పుడు నాకు కూడా నా సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్, నా సెల్ఫ్ గ్రోత్, నా కెరియర్ కూడా ఇంప్రూవ్ అవడానికి మంచి అవకాశం కల్పిస్తుంది ఇన్ఫోసిస్. అందువల్ల ఐ వాంట్ టు జాయిన్ ఇన్ ఇన్ఫోసిస్ అని స్మైల్ ఇస్తూ కాన్ఫిడెంట్ గా మాట్లాడండి. అలాగే ఆర్ యు రెడీ టు రీలొకేట్ అండ్ నైట్ షిఫ్ట్ వర్క్? సో మీరు ఫ్రెషర్ గా ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ దీనికి నో అని చెప్పొద్దు, ఎస్ అనే చెప్పండి. ఫ్రెషర్ నుంచి ఆ ఫ్లెక్సిబిలిటీ, ఆ అడాప్టబిలిటీ అనేది హెచ్ఆర్ ఫ్రెషర్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాడు. కాబట్టి దీనికి ఎస్ అని చెప్పండి. ఎస్, ఐ ఆమ్ కంప్లీట్లీ ఫ్లెక్సిబుల్, ఓపెన్ టు రీలొకేటింగ్ ఎనీవేర్ యాజ్ రిక్వైర్డ్ బై ద కంపెనీ. నేను ఎక్కడికైనా రీలొకేట్ అవుతాను, ఎక్కడైనా పనిచేస్తాను కంపెనీ కనుక రిక్వైర్మెంట్ ఉంటే. ఐ ఆల్సో హ్యావ్ నో ఇష్యూస్ విత్ వర్కింగ్ నైట్ షిఫ్ట్స్ ఇఫ్ నీడెడ్. ఏదైనా నైట్ షిఫ్ట్ పని చేయాల్సి ఉంది,
అవసరమైతే ఖచ్చితంగా ఉంటాను అని చెప్పండి. అలాగే మై ప్రయారిటీ ఈజ్ టు గెయిన్ నాలెడ్జ్ అండ్ కాంట్రిబ్యూట్ ఎఫెక్టివ్లీ టు ద టీమ్. నా ప్రయారిటీ ఒక్కటే, నాలెడ్జ్ తెచ్చుకోవటం, అలాగే ఆ నాలెడ్జ్ ని ఉపయోగించి టీమ్ కి ఎఫెక్టివ్ గా ఉపయోగపడటం అనేది కాన్ఫిడెంట్ గా చెప్పండి. సో మంచి పాజిటివ్ ఒపీనియన్ మీ మీద హెచ్ఆర్ కి వస్తుంది. అలాగే వాట్ డిఫికల్టీస్ డిడ్ యూ ఫేస్ ఇన్ యువర్ ప్రాజెక్ట్? సో నీ ప్రాజెక్ట్ లో ఎలాంటి డిఫికల్టీస్ నువ్వు ఫేస్ చేసావు, దాని గురించి మీరు సింపుల్ గా మాట్లాడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ మై ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ వన్ ఆఫ్ ద మెయిన్ ఛాలెంజెస్ వాజ్ డీబగ్గింగ్ కాంప్లెక్స్ ఎర్రర్స్ అండ్ ఆప్టిమైజింగ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ది అప్లికేషన్. To overcome this, my team and I conducted thorough testing, researched online solutions, and collaborated with the professors and mentors. This experience taught me problem solving, teamwork, persistence in resolving technical challenges. సో ఇలాగ సింపుల్ గా మీరు మాట్లాడండి. అలాగే విల్ యూ బి కంఫర్టబుల్ వర్కింగ్ విత్ ఎనీ టెక్నాలజీ? అంటే ఇండైరెక్ట్ గా మీరు ఎప్పుడైనా దేన్నైనా నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారా అని ఇండైరెక్ట్ గా అడుగుతున్నారు. సో దానికి ఆన్సర్ సింపుల్ గా ఎస్, ఐఎమ్ ఓపెన్ టు వర్కింగ్ విత్ ఎనీ టెక్నాలజీ. ఐ బిలీవ్ దట్ with proper training and practice, I can adapt to any new programming language or framework, and I enjoy learning and I expand my knowledge, and I am confident in my ability to grasp new technologies quickly. సో ఏదైనా న్యూ టెక్నాలజీ ఉంటే నా ఎబిలిటీస్ మీద నాకు నమ్మకం ఉంది, నేను త్వరగా నేర్చుకొని వాటి ద్వారా ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తాను అని మీరు కాన్ఫిడెంట్ గా మాట్లాడండి. అలాగే వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్? నీ స్ట్రెంగ్త్ ఏంటి, నీ వీక్నెస్ ఏంటి? సో క్విక్ లెర్నర్, అడాప్టబుల్ టు న్యూ టెక్నాలజీస్, స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్, సాల్వింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్, గుడ్ కమ్యూనికేషన్ అండ్ టీమ్ వర్క్ ఎబిలిటీస్. అలాగే వీక్నెస్ వచ్చేసి సింపుల్ గా మీరు ఎప్పుడైనా వీక్నెస్ చెప్పినా ఒక చిన్న విషయం మర్చిపోకండి. అదేంటంటే మీరు వీక్నెస్ చెప్పినా అది కంపెనీకి బెనిఫిట్ అయ్యేలాగా చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, సమ్ టైమ్స్ ఐ ఫోకస్ టూ మచ్ ఆన్ డీటెయిల్స్ విచ్ కెన్ స్లో మీ డౌన్. హౌఎవర్ ఐ ఆమ్ లెర్నింగ్ టు బ్యాలెన్స్ ఎఫెక్టివ్లీ విత్ యాక్యురసీ. ఏ పని చేసినా చాలా డీటెయిల్ గా ఉండాలి, చాలా క్లియర్ గా ఉండాలి, చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తుంటాను. అప్పుడు నా ఒక వర్క్ అనేది కొంచెం స్లో అవుతుంది. ఇది నువ్వు నీ వీక్నెస్ గా చెప్తున్నావు, బట్ అలా ఉండటం కంపెనీకి బెనిఫిట్ అవుతుంది. సో అలాంటి వీక్నెస్ మీరు చెప్పండి. అలాగే డూ యూ హ్యావ్ ఎనీ ప్లాన్స్ ఫర్ హైయర్ స్టడీస్? నువ్వు హైయర్ స్టడీస్ చేయడానికి ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయా అని అడిగినప్పుడు సింపుల్ గా రైట్ నౌ మై ప్రైమరీ ఫోకస్ ఈజ్ టు గెయిన్ ప్రాక్టికల్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్. అంటే నువ్వు ఇంపార్టెన్స్ ఎవరికి ఇస్తున్నావు? జాబ్ కి ఇస్తున్నావు. అది చాలా క్లియర్ గా హెచ్ఆర్ కి తెలియాలి. నువ్వు హైయర్ స్టడీస్ కి ప్లాన్ చేస్తున్నావు అంటే ప్లాన్ చేస్తున్నావు, కానీ అది పెద్దగా చెప్పకూడదు. ఏం చెప్పాలి? వర్క్ నేర్చుకోవడానికి నేను రెడీగా ఉన్నాను, నా ప్రైమరీ ఫోకస్ మస్ట్ బి టు గెయిన్ ది ప్రాక్టికల్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్. హౌ ఎవర్ అయినా కూడా ఇన్ ద future, if higher studies can help me to contribute more effectively to my work, I will definitely consider it. At present, I am fully committed to building my career at Infosys. ఇక్కడ క్లియర్ కట్ గా చెప్పేశావు. ప్రెసెంట్ అయితే నా కంప్లీట్ ఫోకస్ మొత్తం ఇన్ఫోసిస్ మీదే ఉంది. I don't have any plans. If I have plans, definitely that should helpful to the company's growth, to work effectively, to implement those technologies effectively అని నువ్వు క్లియర్ గా హెచ్ఆర్ కి చెప్తున్నావు. అలాగే డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్ రిగార్డింగ్ యువర్ జాబ్? ఈ క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతారు వాళ్ళు. మీరు ఎస్ అనే చెప్పండి. ఎందుకంటే అసలు నువ్వు ఎస్ నువ్వు ఏది చెప్పకపోతే నీకు ఇంట్రెస్ట్ లేదని అనుకుంటారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఆ పని ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు కదా. కాబట్టి మీరు కూడా ఎస్, ఐ వుడ్ లైక్ టు నో మోర్ అబౌట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎట్ ఇన్ఫోసిస్ అండ్ హౌ ఫ్రెషర్స్ ఆర్ assigned to projects, and also what are the opportunities for career growth within the company. అలాగే ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇఫ్ యు ఆర్ సెలెక్టెడ్, నేనే గనక నీకు జాబ్ ఇస్తే, నువ్వే ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి నీకు జాబ్ వస్తే, వాట్ కెన్ యూ డూ ఇన్ దిస్ రోల్ టు హెల్ప్ ఇన్ఫోసిస్ అచీవ్ ఇట్స్ విజన్?
నీకు జాబ్ ఇస్తే ఇన్ఫోసిస్ విజన్ అచీవ్ చేయడానికి నువ్వేం చేస్తావు అని అడుగుతున్నాడు. సింపుల్ గా మీరు చెప్పండి. ఐ విల్ ఫుల్లీ డెడికేట్ మై సెల్ఫ్ టు లెర్నింగ్ అండ్ అప్లయింగ్ మై స్కిల్స్ to deliver high quality solutions. I will work collaboratively with my team, follow my best practices, and continuously improve my skills to contribute Infosys vision of delivering world class technology services and innovation. ఖచ్చితంగా కంపెనీ విజన్ తో మనం అలైన్ అవ్వాలి, కంపెనీ మిషన్ తో మనం అలైన్ అవ్వాలి, కంపెనీ వర్క్ కల్చర్ కి మనం అలైన్ అవ్వాలి. అలా ఉన్నప్పుడే మనకి కెరియర్ గ్రోత్ ఏ కంపెనీలోనైనా, ఏ ఎంఎన్సి లోనైనా ఉంటుంది. హెచ్ఆర్ ఈ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. డిస్క్రైబ్ యువర్ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్. ప్రతి బీటెక్ స్టూడెంట్ ఫైనల్ ఇయర్ కి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక ప్రాజెక్ట్ అయితే చేయాలి. అది కరికులం లో ఉంది. సో ఆ ప్రాజెక్ట్ గురించి వాళ్ళు క్లియర్ గా అడుగుతారు. మీరు కూడా అంతే క్లియర్ గా నేర్చుకొని ప్రాక్టీస్ చేసి వెళ్ళి మీ ప్రాజెక్ట్ గురించి యూ కెన్ ఏస్ ది ఆన్సర్. సో మై ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ వాజ్ అని చెప్పి దాని ప్రాజెక్ట్ టైటిల్ చెప్పండి, ప్రాజెక్ట్ నేమ్ చెప్పండి. అలాగే విచ్ ఫోకస్డ్ ఆన్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ పర్పస్. మీ యొక్క ప్రాజెక్ట్ దేని మీద ఫోకస్ చేస్తుంది దాన్ని బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అలాగే అవర్ గోల్ వాస్ టు సాల్వ్. సో మీ ప్రాజెక్ట్ ద్వారా మీరు ఏం సాల్వ్ చేశారు అవి కూడా క్లియర్ గా చెప్పండి. వి యూజ్డ్ సో అండ్ సో టెక్నాలజీ, పైథాన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ టు డెవలప్ ద సొల్యూషన్. దిస్ ప్రాజెక్ట్ హెల్ప్డ్ మీ improve my coding, teamwork, problem solving skills, preparing me well for an IT career. సో ఆ ప్రాజెక్ట్ ఎంత హెల్ప్ చేసింది నేను ఒక ఐటీ ఎంప్లాయ్ ఒక ఐటీ కెరియర్ లోకి వెళ్ళటానికి అని మీరు క్లియర్ గా చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ నేను తీసుకున్నాను. మై ప్రాజెక్ట్ టైటిల్ వాజ్ ఏఐ పవర్డ్ చాట్ బోర్డ్ ఫర్ స్టూడెంట్స్ క్వైరీస్. In my final year, I worked on a project titled AI powered chatbot for student queries, which aimed to automate responses to students' enquiries using natural language processing (NLP) and machine learning. We built the chatbot using Python, TensorFlow, and Flask and developed it on a web platform. The chatbot could answer FAQs about course details, exam schedules, and placements, reducing the workload for administrative staff. I was responsible for training the model, integrating the chartboard with the database, and testing its accuracy. Through this project, I gained hands on experience in AI, APIs, and database management, which has strengthened my technical and problem solving skills. ఇలాగా క్లియర్ గా చెప్పండి. ఇంత పెద్ద సెంటెన్స్ మీరు ఫార్మేషన్ చేయలేకపోతే సింపుల్ గా మీకు వచ్చిన వర్డ్స్ తోటి మీ ప్రాజెక్ట్ టైటిల్ ఏంటి, అది దేని మీద ఫోకస్ చేస్తుంది, దానికి ఎలాంటి సొల్యూషన్స్ తీసుకొస్తుంది, ఎలాంటి టెక్నాలజీ మీరు యూజ్ చేశారు, ఈ 4 విషయాలు మీరు క్లియర్ గా అయితే చెప్పండి. అలాగే అలాగే ఈ క్వశ్చన్ అయితే కంపల్సరిగా నాన్ ఐటీ స్టూడెంట్ కి అడుగుతారు. మీరు దీనికి ప్రిపేర్ గా ఉండండి. వై డు యూ వాంట్ టు గో ఇన్ టు ఐటీ ఫర్ నాన్ ఐటీ, సో ఫర్ నాన్ సిఎస్సి అండ్ ఐటీ క్యాండిడేట్స్, ఎవరైతే మెకానికల్ ఉన్నారో, ఎవరైతే సివిల్ ఉన్నారో, ఎవరైతే త్రిబుల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఐటీ ఫీల్డ్ కి వస్తుంటే కంపల్సరిగా యూ నీడ్ టు ఫేస్ దిస్ క్వశ్చన్. సో దాన్ని ఎలా చెప్పాలి? ఆల్దో మై డిగ్రీ ఈజ్ ఇన్ సివిల్, మెకానికల్, త్రిబుల్, ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఐటీ. నేను ఎప్పుడు ఐటీ మీద నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీదే నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఐ హ్యావ్ కంప్లీటెడ్ కోర్సెస్, సర్టిఫికేషన్స్ ఇన్ మెన్షనింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ ఐటీ స్కిల్స్. సో ఐటీ ఫీల్డ్ కి వెళ్ళటానికి నీకు ఎలాంటి స్కిల్స్ కావాలి? జావా, పైథాన్, ఎస్క్యూఎల్, డేటాబేస్, ఇలాంటి టెక్నాలజీస్ అన్ని నేను సర్టిఫికేషన్ కోర్సెస్ చేశాను, ఎందుకంటే ఐ హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ ఐటీ. Additionally, IT provides great opportunities for innovation, problem solving, and growth. I am confident that my logical thinking, analytical skills will help me succeed
ఇన్ దిస్ ఫీల్డ్ అని కాన్ఫిడెంట్ గా మీరు చెప్పండి. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు తడబడాల్సిన అవసరం లేదు. సింపుల్ గా నీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నువ్వు జాయిన్ అవుతున్నావు. సో ఆ ఇంట్రెస్ట్ కోసం నువ్వు ఏం చేసావు, ఎలాంటి టెక్నాలజీస్ నేర్చుకున్నావు అని నువ్వు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. అట్ ద సేమ్ టైం వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టెడ్ సాలరీ, ఎప్పుడు కూడా ఫిగర్ చెప్పమాకండి. మరి ఫిగర్ చెప్పకుండా ఎలా చెప్పాలి? యూ నీడ్ టు సే ఐఎమ్ ఓపెన్ టు ద స్టాండర్డ్ ఫ్రెషర్ సాలరీ ఆఫర్డ్ బై ఇన్ఫోసిస్. ప్రతి ఫ్రెషర్ కి నీ యొక్క శాలరీ ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటుంది. ఆ ఫిక్స్డ్ చేసిన శాలరీ, ఆ స్టాండర్డ్ శాలరీ ఏదైతే ఉందో యు ఆర్ ఓకే విత్ దట్ శాలరీ అని చెప్పండి. కానీ ఇంకా ఎక్కువ మనం తెచ్చుకోవాలి కాబట్టి మై మెయిన్ గోల్ ఈస్ టు గెయిన్ నాలెడ్జ్, ఎన్హాన్స్ మై స్కిల్స్ అండ్ కాంట్రిబ్యూట్ ఎఫెక్టివ్లీ టు ద కంపెనీ. సో శాలరీ కంటే కంపెనీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. మెయిన్ గోల్ ఏంటంటే సాధ్యమైనంత వరకు నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేసుకోవటం, స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవటం, తద్వారా వర్క్ నేర్చుకోవటం ద్వారా కంపెనీకి ఉపయోగపడటం. ఆటోమేటికల్లీ కంపెనీ కెన్ రికగ్నైజ్ మీ అని చెప్పండి. అలాగే సపోజ్ యూ హ్యావ్ ఆఫర్ లెటర్స్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ అండ్ ఇన్ఫోసిస్, విచ్ కంపెనీ విల్ యూ జాయిన్? వేసాడు బండ. మైక్రోసాఫ్ట్ ఆఫర్ ఉంది నీ దగ్గర, అట్ ద సేమ్ టైం ఇన్ఫోసిస్ ఆఫర్ ఉంది. దేన్ని సెలెక్ట్ చేసుకుంటావు? ఎమ్మటి కన్ఫ్యూజ్ అయిపోయి ఏదేదో చెప్పాల్సిన అవసరం లేదు. సింపుల్ గా ఎలా చెప్పండి, I would choose Infosys because it provides excellent learning opportunities, structured training for freshers, and great work-life balance. As a fresher, my priority is to gain hands-on experience, and Infosys world-class training will help me grow professionally. సో మైక్రోసాఫ్ట్ ఆఫర్ వచ్చినా, ఇన్ఫోసిస్ ఆఫర్ వచ్చినా మనం ఏం చేస్తాం? ఏది ఎక్కువ ప్యాకేజ్ ఇస్తే దానికి వెళ్తాం. కానీ ఇంటర్వ్యూలో మాత్రం ఇన్ఫోసిస్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టు, ఇన్ఫోసిస్ జాబ్ కే వెళ్తానని ఇన్ఫోసిస్ లో ఉన్న ఆపర్చునిటీస్ ని హైలైట్ చేస్తూ మీరు మాట్లాడితే దే కెన్ యాక్సెప్ట్ యూ. అలాగే లాస్ట్ వన్, వేర్ డూ యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ 5 years? సో 5 years తర్వాత నీకు జాబ్ ఇస్తే ఇన్ఫోసిస్ లో నిన్ను నువ్వు ఎక్కడ చూసుకుంటావు? సో ఆన్సర్ సింపుల్ గా చెప్పండి, ఇన్ 5 years ఐ సీ మై సెల్ఫ్ యాజ్ ఎ స్కిల్డ్ సాఫ్ట్వేర్ డెవలపర్, టీమ్ లీడ్ ఎట్ ఇన్ఫోసిస్. సో 5 years జాబ్ ఇచ్చి 5 years అవుతుంది, చాలా ప్రాజెక్ట్స్ లో నువ్వు ఇన్వాల్వ్ అయి ఉంటావు, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, స్కిల్ డెవలప్ అవుతుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో చాలా విషయాలు జరుగుతాయి, అవన్నీ నువ్వు చెప్పు. Working on innovative projects, I want to take on more responsibilities, mentor juniors, and contribute to the company's success. My goal is to continuously improve my technical expertise and soft skills to grow within the organization. సో ఇలా సింపుల్ గా మీరు దాన్ని ట్యాకిల్ చేయండి. అలాగే లాస్ట్ క్వశ్చన్, దట్ ఈస్ వై షుడ్ ఐ హైర్ యూ? ఈ క్వశ్చన్ కూడా కంపల్సరిగా అడిగే అవకాశం ఉంది. 80% ఈ క్వశ్చన్ అడగొచ్చు. ఈ క్వశ్చన్ అడిగినప్పుడు యూ నీడ్ టు టెల్ అబౌట్ యువర్ స్కిల్ సెట్, యువర్ సర్టిఫికేషన్స్ అండ్ యువర్ పర్ఫార్మెన్స్ ఇన్ యువర్ అకాడమిక్స్. వాటిని హైలైట్ చేయండి. సో ఐ హ్యావ్ ది రైట్ కాంబినేషన్ ఆఫ్ టెక్నికల్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ అండ్ టీమ్ వర్క్ దట్ అలైన్ విత్ దిస్ రోల్. మీరు ఏదైతే జాబ్ రోల్ నాకు ఆఫర్ చేస్తున్నారో ఆ జాబ్ రోల్ పర్ఫామ్ చేయడానికి ఎలాంటి స్కిల్స్ కావాలో అలాంటి స్కిల్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి, కాబట్టి యూ కెన్ హైర్ మీ అని చెప్తున్నారు. మై అకాడమిక్ ప్రాజెక్ట్స్ అండ్ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ హ్యావ్ given me practical exposure. Additionally, I am highly adaptable and eager to learn new technologies, and I am confident that my dedication, ability to quickly grasp new concepts will allow me to add value to Infosys. నేను నా అకాడమిక్స్ లో చేసిన ప్రాజెక్ట్స్ ఇవన్నీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇచ్చాయి, యాజ్ వెల్ యాజ్ నేను ఏ విషయాన్నైనా త్వరగా నేర్చుకుంటాను. అలా నేర్చుకోవటం వల్ల కంపెనీకి కొంతైనా నేను వాల్యూ అనేది యాడ్ చేస్తాను, కాబట్టి యూ కెన్ హైర్ మీ అని కాన్ఫిడెంట్ గా మీరు మాట్లాడండి. ఇక్కడ ప్రతిసారి నేను కాన్ఫిడెంట్ గా మాట్లాడాలి అని అంటున్నాను. ఇక్కడ ఇంటర్వ్యూ మేనర్స్ అనేది మీరు తెలుసుకోవాలి. ఇంటర్వ్యూ మేనర్స్ అంటే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మంచి డ్రెస్ ధరించాలి, ప్రొఫెషనల్ గా మీ అపీరెన్స్ ఉండాలి,
చీపురు జుట్టేసుకొని పోయి, బియర్డ్ అంతా పెంచుకొని పోయి ఇలా ఎప్పటికీ అపియర్ అవ్వద్దు. నీట్ షేవింగ్ చేసుకోండి, మంచి డ్రెస్ వేసుకోండి, ఫార్మల్ డ్రెస్ వేసుకోండి, ఫార్మల్ గా మాట్లాడండి. మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నారా లేదా అని చెప్పడానికి మీరు వాయిస్ రీచబుల్ వాయిస్ తో మాట్లాడండి. ఇప్పుడు మీరు మాట్లాడితే హెచ్ఆర్ కి వినిపించాలి. అలా మీరు మాట్లాడాలి. లౌడర్ గా మాట్లాడండి. అలాగే హెచ్ఆర్ తో ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయండి. సో ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తే దే బిలీవ్ దట్ యూ హ్యావ్ ది కాన్ఫిడెన్స్. అలాగే మీరు క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇస్తున్నప్పుడు ఎప్పుడైనా తడబడ్డా కూడా టేక్ 5 సెకండ్స్ పాజ్. కావాలంటే మీతో పాటు వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి, వాటర్ తాగండి, తర్వాత ఆన్సర్ చేయండి. డెఫినెట్లీ యూ విల్ గెట్ ద జాబ్ ఆఫర్ లెటర్ ఫ్రమ్ ఇన్ఫోసిస్. ఇలాంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏ కాదు, ఇన్ఫోసిస్ జాబ్ వచ్చిన తర్వాత ఇన్ఫోసిస్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటది, ఇన్ఫోసిస్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ తో మనం అడాప్ట్ అవ్వాలంటే మళ్ళీ ఏ స్కిల్స్ నేర్చుకోవాలి, ఎలాంటి స్కిల్స్ ఉండాలి, అలాంటివన్నీ నేను ఇంకా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. మీరు ఆ వీడియోస్ నుంచి నేర్చుకోవాలంటే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ సెక్షన్ లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను. దాన్ని క్లిక్ చేస్తే మన వాట్సాప్ గ్రూప్ కి వస్తారు. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా డైరెక్ట్ గా అవి మీ వాట్సాప్ కి వస్తాయి. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్.